ప్రార్థన ఎందు నిమిత్తం చెయ్యాలో, ఎన్ని విధాలుగా చెయ్యాలో టూకీగా చెబుతూ పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలు రాస్తున్నాడు. ఆత్మ వలన, ఆత్మ అనే ఆ రెండక్షరాలు బోల్డ్ లెటర్స్ లో రాయబడ్డాయి. అంటే మామూలు ఆత్మ కాదు, దేవుడే అయ్యున్నటువంటి పరిశుద్ధాత్మ వలన అని అర్థం. ఆది యందు అగాధ జలముల మీద అల్లాడిన ఆ ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి అని హెచ్చరిక చేస్తున్నాడు. ఇక్కడ ప్రతి విధమైన విజ్ఞాపన, ప్రతి విధమైన ప్రార్థన, ప్రతి విధమైన విజ్ఞాపన అంటే అర్థం ఏంటంటే ఎన్నో విధాల ప్రార్థనలు ఉన్నవి, ఎన్నో విధాల విజ్ఞాపనములు ఉన్నవి. ప్రార్థనలన్నీ ఒకే రకమునకు చెందినవి కాదు, విజ్ఞాపనమంతా ఒకే రకానికి చెందింది కాదు. ప్రతి విధమైన అంటే there are many kinds of prayer and intercession. అది ముందు మన బుర్రకాయలో బాగా రిజిస్టర్ కావాలి. ప్రార్థనంతా సమానమే కాదు, ప్రార్థనంతా ఒకటే కాదు. ప్రార్థనలో కేటగిరీస్ ఉన్నాయి. అందులో ప్రతి విధమైన విజ్ఞాపన అన్నాడు. ఇక బైబిల్ అంతా మనం పరిశోధన చేస్తే అనేకమైన రకరకాల ప్రార్థనలు మనం గమనించగలుగుతాం. హన్నా చేసిన ప్రార్థన చాలా ఫేమస్, జగమెరిగినటువంటి ప్రార్థన. క్రైస్తవ భక్త ప్రపంచమంతటికీ తెలిసినటువంటి ప్రార్థన. ఆమె హృదయం గాయపడింది, ఆమె అవమానం పాలైపోయింది. పెనిన్నా ఆమెను అవమానించింది. నువ్వు గొడ్రాలివన్నది, నువ్వు పనికి మాలిన దానివి, నీ వల్ల ప్రయోజనం లేదు అని ఆమె యొక్క సవతి అయినటువంటి పెనిన్నా ఆమెను మాటల చేత ప్రతిదినము గాయపరిచి హింసించి ఆమెను బాధించినందుచేత ఆమె షిలోహులోని ప్రార్థనా మందిరము, సమాజ మందిరం, ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళింది. ఏలీ ప్రధాన యాజకుడుగా ఉన్నాడప్పుడు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసింది. సమాజమైన వ్యక్తులైనా షిలోహుకు వెళ్ళాల్సిందే ఆ రోజుల్లో. ఇంకా యెరూషలేం దేవాలయం కట్టబడలేదు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసింది గాయపడ్డ హృదయంతో. నేను గొడ్రాలు అనిపించుకుంటున్నాను, నాకు బిడ్డలు లేరు, నాకు బిడ్డలను అనుగ్రహించు, సంతాన భాగ్యం అనుగ్రహించు. ఇది హన్నా చేసిన ప్రార్థన. మీకు యబ్బేజు అనేవాడు చేసినటువంటి ప్రార్థన మీకు తెలుసు. నన్ను ఆశీర్వదించు, నన్ను అభివృద్ధిలోకి తీసుకురమ్మని అడిగాడు. సొలొమోను చేసిన ప్రార్థన బాగా జగద్విదితమైన ప్రార్థన. ఈ గొప్ప జనములకు తీర్పు తీర్చ సమర్థుడెవడు, న్యాయము తీర్చ సమర్థుడెవడు. దేవా, ఈ నీ గొప్ప జనమునకు తీర్పు తీర్చ సామర్థ్యము నాకు కలుగునట్లు నాకు జ్ఞానము దయచేయము. పరిపాలనా సామర్థ్యం అడిగిన సొలొమోను. అనేక రకరకాల ప్రార్థనలు కనపడతాయి, రకరకాల ప్రయోజనాల కొరకు. ఇశ్రాయేలీయులకు మంచి పరిపాలన అందించాలి, న్యాయ విచారణలో నేను తప్పు చేయకూడదు,
పర్ఫెక్ట్ జడ్జిమెంట్స్ ఇవ్వాలి, అందుకు నాకు దైవిక జ్ఞానము కావాలి. ఇది సొలొమోను యొక్క ఆశ. మనకు తెలుసు యాకోబు కూడా ప్రార్థన చేశాడు. పారిపోతున్నాడు, అన్నయ్య చంపుతాడేమోనని పారిపోతూ ఒక స్థలంలో నిద్ర వచ్చింది, రాత్రి అయింది. ఒక రాతినే తలగడగా చేసుకొని పడుకుంటే దేవదర్శనం కలిగింది. ఆ స్థలానికి బేతేల్ అని తర్వాత నామకరణం జరిగింది. నిశ్చయముగా దేవుడు ఇక్కడ ఉన్నాడు అనుకున్నాడు యాకోబు. నన్ను కాపాడు తండ్రి, నన్ను కాపాడితే మళ్ళా తిరిగి వచ్చినప్పుడు నేను నీకు 10వ వంతు చెల్లిస్తాను, నాకు కలిగిన దానంతట్లో నీకు 10వ వంతు ఇస్తానని మొక్కుకున్నాడు. ఇలాగ ప్రార్థించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు అబ్రహాము కుమారుడైన ఇస్సాక్ అంటే అభిమానం. అతను మూల పురుషుడు. దైవ జనాంగానికి దేవుడు ఎన్నుకున్న ప్రజలకు ఇస్సాకు మూల పురుషుడు. ఇష్మాయేలు అంటే చిన్న చూపు. ఇష్మాయేలు అంటే దాసీపుత్రుడని, అతడు దేవుని ప్రణాళికలో పుట్టినవాడు కాదని, అతడు అసలు పుట్టడమే అనవసరమని, అడవి గాడిద వంటి స్వభావం కలిగిన వాడని చిన్న చూపు. ఎవరో ఒకరు తప్ప ఇష్మాయేల్ అని పేరు పెట్టుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు. నాకు తెలిసి ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, ఇష్మాయేల్, రెవరెండ్ ఇష్మాయేల్ గారు. ఇష్మాయేల్ అనే పేరు కూడా అతడు పుట్టక ముందే దేవుడు పెట్టిన పేరు. ఇస్సాకు ఎలా పేరు పెట్టాడో దేవుడు, ఇష్మాయేల్కు కూడా దేవుడు పేరు పెట్టాడు. ఇష్మాయేల్ అంటే దేవుడు వినును అని అర్థం. దేవుడు వినును అంటే మరి వీడేం చేస్తాడు? మొరపెట్టును అని అర్థం. దేవుడు వింటాడు, ఇతడేమో మొరపెడతాడు. అతని పేరే మొరపెట్టువాడు. ప్రాణాపాయ స్థితిలో చావు దగ్గరికి వచ్చినప్పుడు మరణాసన్నుడై ఆ పొదల మధ్యలో కన్న తల్లి వదిలేసి వెళ్ళిపోయి, ఈ చిన్నవాని చావు నా కళ్ళతో నేను చూడలేదని ఏడుస్తూ దూరంగా వెళ్ళిపోయింది హాగరు. ఆ సమయంలో గొంతెండిపోయింది, తడి ఆరిన గొంతుక, మాటలు పెగలని పరిస్థితిలో మనస్సుతోనే ఆ చిన్నవాడు మొర్రపెట్టాడు. మాటలు లేని ప్రార్థన, మూలుగుల ప్రార్థన. మూలుగుతూ ఏమన్నాడో తెలియదు. తలంపు హృదయంలో పుట్టకముందే, మాట నోటికి రాకముందే గ్రహించే దేవుడు ఇష్మాయేలు నోటితో పలకని ప్రార్థన కూడా విన్నాడు. తండ్రి, నేను చచ్చిపోవాలా? ఇంతేనా, అయిపోయిందా నా జీవితం అని ఏమనుకున్నాడో, ఎలాగా తలుచుకున్నాడో తెలీదు. దేవుడు దిగొచ్చాడు. హాగరు లే, ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు అతని ప్రార్థన విని ఉన్నాడు, వింటాడు. అసలు వింటాడు అనేదే వాడి పేరు. గాడ్ విల్ లిసన్ టు హిస్ ప్రేయర్స్. అతడు కూడా తన ప్రాణం కాపాడుకోవడానికే ప్రార్థన చేశాడు. ఇలాగ ఎన్నని చెప్పను. యుద్ధరంగములో ప్రార్థించిన భక్తులు ఉన్నారు. యెహోషువ ప్రార్థన తెలుసు మనకు. సూర్యుడా నిలువు, చంద్రుడా నిలువు, శత్రువుల మీద మేము జయం సాధించేదాకా సూర్య అస్తమయము కానీ చంద్రోదయం కానీ జరగడానికి వీలు లేదు. ఖగోళ చక్ర పరిభ్రమణం ఆగిపోయింది. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ రోజు వంటి రోజు అంతకు ముందు కానీ ఆ తరువాత కానీ లేదు.
ప్రార్థన 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 ప్రార్థన. ఎందరో భక్తులు ప్రార్థనలు చేశారు. అవన్నీ నేను చెప్పడం అవసరమా? అవన్నీ ఒక సమస్యను అధిగమించడానికి, ఒక ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి, ఒక ప్రమాదము నుండి విడుదల పొందడానికి ప్రార్థనలు చేశారు భక్తులు. హిజ్కియా ప్రార్థన మీకు తెలుసు. నువ్వు చచ్చిపోతావు, నువ్వు బ్రతుకవు, నువ్వు మరణమగుచున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని దేవుడు చెబితే అప్పుడే చంపేస్తావా నాయన? యథార్థంగా నేను అన్ని కార్యాలు ఎలా చేశాను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ఏడ్చాడు, కన్నీళ్లు విడిచాడు. దేవుడు కరిగిపోయాడు. ప్రవక్తకు చెప్పాడు, ఏడు నా దాసుడు ఏడుస్తున్నాడు, అతనికి నేను ఇంకా 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇస్తాను చెప్పు, అతని జీవితాన్ని నేను పొడిగిస్తున్నాను. హిజ్కియా ప్రార్థన అద్భుతం జరిగింది. ఇంకా ఇవన్నీ చెప్పటం ఏదో అనవసరమైన ఊకదంపుడులాగా, ఏదో అనవసరంగా టైం పాస్ కొరకు చెప్పినట్టు ఉంటుంది. బైబిల్ నిండా ప్రార్థనలే. ఎర్ర సముద్రం దగ్గర మోషే ప్రార్థన చేశాడు. కర్రను చాపు మోషే అన్నాడు. సముద్రం 2 గోడలు, నీటి గోడలుగా విభజించబడ్డాయి. భక్తులందరూ ప్రార్థనలు చేశారు. అందరూ ఒక ప్రయోజనము కొరకు ప్రార్థన చేశారు. ప్రతి విధమైన విజ్ఞాపన